సో, మొత్తానికి 'తాజ్‌మహల్' మిస్ అయినా 'తాజ్‌మహల్' లాంటి ఒక ప్లేస్‌కైతే వచ్చినాం. సో, ఇది గూడా చాలా బాగుంది చూడ్డానికి. బాగుంది గదా! సో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కంగారు పడకండి. ఎవరు నువ్వు? సో, ఈరోజు ఈ వీడియోలో ఢిల్లీలో డే 2 అనమాట. నిన్నైతే బాగానే కవర్ చేసిన ప్లేసెస్. ఈరోజు అయితే మనం ఆగ్రాకి అయితే అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఆగ్రా ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. 'తాజ్‌మహల్' అనుకుండే. సో, ఎందుకు క్యాన్సిల్ అయిందంటే ట్రైన్స్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ ట్రైన్ అయితే 2.5 hours డిలే అయితే అయిపోయింది. సో, దానివల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా లాభం లేదు, ఎందుకంటే 'తాజ్‌మహల్' 5 o'clock అనేది క్లోజ్. సో, ఢిల్లీకి వచ్చి 'తాజ్‌మహల్' చూడలేకపోతున్నాం అన్నది ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. సర్లే ఇంకెందుకులే అని ఇంకా వేరే స్పాట్స్ అయితే చూసినాం ఇక. సో మళ్ళీ రిటర్న్ ట్రైన్ వచ్చేసి 6 o'clock ఉంది. సో మేము వెళ్ళేదే 5:30కి వెళ్తాం. సో వెళ్ళినా కూడా వేస్టే, టైం వేస్ట్ తప్ప ఏం లేదు. అందుకని ఇక క్యాన్సిల్ అయితే చేసుకున్నాం 'తాజ్‌మహల్' ప్లాన్ అనేది. చాలా హోప్స్ ఉండే 'తాజ్‌మహల్'. సో మొత్తానికైతే డిజాస్టరు అది మరిగా. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈరోజు ప్లాన్ ప్రకారం మనమైతే ఆగ్రాకి వెళ్ళాలి. ఆగ్రాకి వెళ్ళి 'తాజ్‌మహల్' అయితే విజిట్ చేయాలన్నమాట. టైం వచ్చేసి అయితే 11:59 అవుతుంది. సో ఆగ్రాకి మా ట్రైన్ వచ్చేసి 1 o'clock ఉంది. ఇక్కడ నుంచి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలోనే మాకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది, నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ ట్రైన్ అయితే ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళే ట్రైన్ వచ్చేసి 2.5 hours అయితే డిలే అయిందని చెప్పి అయితే మెసేజ్ వచ్చింది. మేమైతే షాక్. సో 2.5 hours డిలే అయిపోయింది ట్రైన్ అయితే. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం ఇంకేమైనా ఆప్షన్ ఉందా లేదా అని చెప్పి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం అనమాట మేము. సో రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అనమాట. సో లోపలికి వెళ్ళి మేము కన్ఫర్మ్ చేసుకొని అయితే వస్తాం ఇంకేమైనా ఆప్షన్ ఉందా లేదా, రియల్గానే డిలే అయిందా అని. సో కన్ఫర్మ్ చేసుకొని అయితే వచ్చినాం. సో ట్రైన్ అయితే రియల్గానే డిలే అయిపోయింది 2.5 hours. ఇంకా ఆప్షన్ లేక మేము ఇంకొక స్పాట్ అయితే చూసుకున్నాం. సో ఎట్ ప్రెజెంట్ మనమైతే హుమాయూన్ టాంబ్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ నుంచి ఒక 7 kilometers అనుకోండి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళి దీన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. తర్వాత దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంట్రీ టికెట్ అయితే ఉంది. టికెట్ వచ్చేసి 40 rupees. సో క్యాష్ క్యారీ చేయకపోతే మనం ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. సో ఈ టికెట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మన మొబైల్లో స్కాన్ చేసి మనం మనీ పే చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. సో చూసిరు కదా 40 rupees అయితే టికెట్. ఫారినర్స్కి అయితే 600 rupees టికెట్. వామ్మో, చాలా ఎక్కువ ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా. టికెట్ అయితే ఇట్లా ఉంటుంది, ఇదే వెబ్సైట్ అనమాట. సో ఇంకా మేము టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినాం. కొంచెం డిసప్పాయింట్మెంట్ తోటి అయితే లోపలికి పోయినాం. ఎట్లుంటుంది ఏంటిది అనేది, ఆ 'తాజ్‌మహల్' లెవెల్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ప్రెసెంట్ మనమైతే హుమాయూన్ టూమ్ అనే ప్లేస్కి అయితే వచ్చేసినాం. కొంచెం సిమిలర్గా అయితే కనబడుతుంది 'తాజ్‌మహల్'కి, కొంచెం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా. సో ఇదైతే ఆ హుమాయూన్ వాళ్ళ సమాధి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ, అక్బర్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సమాధి, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి. సో అది మరి ఇక్కడైతే అంత ఇంకేం లేదు, ఓన్లీ ఫోటో షూట్స్, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవిట్లకైతే బాగుంది. లోపల గార్డెన్ ఎక్కువ ఉంది మంచిగా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ కదా. స్కూల్ పిక్నిక్ అనుకోండి వీళ్ళకి, ఢిల్లీ వాళ్ళకి. మనకు ఓషన్ పార్క్ అలాంటివి తీసుకోపోతారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఎట్లా ఉంటుంది అనేది. అక్కడ బోర్డు మీద చూస్తారు కదా, ఆ ఏరియా మొత్తం బ్లూ ప్రింట్ అనమాట. సో దీని లోపల ఎట్లుంది చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఆర్చులు, 2 ఆర్చులు, చాలా పెద్ద పెద్ద ఆర్చులు. డోర్ కూడా చాలా పాతది. అంకుల్ హైలైట్ దిగుతుంది ఫోటో. అది టూంబ్ బాగుంది రెడ్కి. నిజంగా ఒక మినీ 'తాజ్‌మహల్' లా ఉంది. 'తాజ్‌మహల్' మిస్ అయినా పర్లేదు. సో మొత్తానికి 'తాజ్‌మహల్' మిస్ అయినా 'తాజ్‌మహల్' లాంటి ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. సో ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. ఒక మినీ 'తాజ్‌మహల్' లా ఉందిరా, మస్తు ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫొటోస్లలో అయితే నార్మల్ గానే ఉంది, బట్ ఇక్కడ లైవ్ లో చూస్తే మస్తు అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దామా? ఇక్కడ రైట్ సైడ్ కూడా మొత్తం గార్డెన్. ప్లే ఏరియా ఏమైనా ఎంత పెద్దగా ఉంది అసలు, చాలా ఎక్కువ ఉంది ఏరియా. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇండియన్స్ కన్నా, బాగానే కనబడుతారు ఫారినర్స్. యాక్చువల్గా 'తాజ్‌మహల్' ప్లాన్ అనేది బుక్ అయింది బికాస్ ఆఫ్ ట్రైన్ డిలే అవ్వడం వల్ల. 2.5 hours ట్రైన్ అయితే డిలే అయింది. సో దానివల్ల అసలు ఈరోజు ప్లాన్ మొత్తం బుక్ అయింది. అసలు మా ప్లాన్లోనే లేదు. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి టైం వేస్ట్ చేయొద్దు
అని చెప్పి చూస్తే ఇది కూడా కొంచెం బెటర్ అట్లనే అనిపించింది. అందుకని ఇక్కడికైతే వచ్చాం. స్టార్ట్ చేసి ఆల్రెడీ హిస్టరీ బాగా అవుతావులే నువ్వు అంటే. సో హుమాయూన్ ఎవరంటే అక్బర్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. సో ఆయన సమాధి ఇక్కడ ఉందంట. చచ్చిపోయిన వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. మంచిగా వీళ్ళ పని. సో ఇదే మాన్యుమెంట్ ఎంట్రీ. ఇంచేపు ఈయన ఫోటోషూట్స్ అంతా అయిపోయినాయి మనవి. సో లోపల అయితే ఎట్లుంటుందో చూద్దాం. మరి స్టెప్స్ చాలా పెద్ద ఉంటాయి. అసలు పైనుంచి వేరే లెవెల్ లుక్ ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇదే ఇంకా నేను చుట్టూ ఎక్స్ప్లోర్ చేయాలి కదా మనం. లాస్ట్లో లేదప్పుడు ఇక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు. సో చూసిరు కదా. సో మీకు ఇది ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఇదే ఎంట్రీ. ఇదే అనుకుంటా సమాధి. బాగా సమాధి కదా సమాధి. శివం అదే పూల దండలు తెచ్చినావు మరి ఫోటోలు ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? వాళ్ళ ఫ్యామిలీస్ ఏమో రా. వాళ్ళ శివ అట్లా మన శివాలని పనుల శివాలా. ఓకే ఓకే సరిపోయారు రా. పనులకు కూడా రూమ్లు ఇచ్చినట్టే గ్రేట్ రా. వాళ్ళు చాలా రిచ్. సో లోపల ఎవరు తెలియదు కానీ ఇదైతే అతనిదే. మళ్ళీ వచ్చినాను ప్రశాంతంగా ఉంది. వారం మమ్మల్ని వీడియో తీసుకుంటా పనోళ్ళు వాళ్ళు వీటిని చెప్పి నా పనోళ్ళ వాళ్ళు కూడా మా వాళ్ళే. ఇంకో దండం రా బాబు, వెళ్ళిపోరా ఇడికి నువ్వు ప్లీజ్ రా. నీ వీడియో వద్దు, నీ బ్లాగ్ వద్దు ప్లీజ్. ప్రశాంతంగా ఉండని మమ్మల్ని. హుమాయూన్ సమాధి అనమాట. ఇక చాలా ఉన్నాయి సమాధులు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరో ఉన్నాయి, ఏమో తెలియదు మొత్తానికి అయితే. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క శివం. ఆడే కదా వాళ్ళు దిగుతారు ఆడే కదా. సో పైనుంచి వ్యూ చూసే కదా, వ్యూ చాలా బాగుంది. ఆవరా వస్తున్నా ఆవరా అడ్డిపండు. జైలా అది. ఓకే బాగుంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. సో అదిగా ఈ లొకేషన్ లో అయితే ఇంకేం లేదు. సో జస్ట్ ఇంకా గార్డెన్ ఉంది, ఫోటో షూట్స్. సో మన పీస్ఫుల్ ఉంటది, పీస్ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ తోటి. ఇంకెవరితో వచ్చినా కూడా అంతేగా. ఇప్పుడు ఈ నుంచి ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా తాజ్ మహల్ ప్లాన్ ఒకటి క్యాన్సిల్ అవ్వకపోయింటే ఇంకొంచెం బాగుండు, కొంచెం బెటర్ అయి ఉండు. ట్రిప్ లో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండే తాజ్ మహల్. మొహమ్మద్ సిరాజ్ అఫీషియల్. मोहम्मद सिराज ऑफिशियल इंस्टाग्राम पेज है मोहम्मद सिराज ऑफिशियल. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? అంటే అది ఇది అరౌండ్ అరే ఇది ఎప్పటివరకు ఓపెన్ ఉంటుందిరా? సో ఈ ప్లేస్ వచ్చేసి ఈవినింగ్ 9 వరకు ఉంటుందంట. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చాందిని చౌక్. అక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుందంట. అసలు ఢిల్లీలోకి వచ్చిన తర్వాత నాకు ఫుడ్ అయితే అంతేం తోపు అనిపించలేదు. నిన్న నైట్ కూడా మనం సాఫ్రాన్ బిర్యానీలో తిన్నాం. నార్మల్గా అనిపించింది, హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ లానే అనిపించింది. అంత తోపు అయితే ఏమనిపించలేదు. సో ఆడెళ్ళి చూద్దాం మనం ఏమైనా ఉంటుందేమో. అంతేగా మనం స్టార్ట్ అవుదాం. ఇంకే నార్మల్ వాక్ ఉండాలి. అరే ఈరోజు డేట్ 22 కదా నవంబర్. ఎస్ నవంబర్ తర్వాత ఏమొస్తుంది? డిసెంబరే కదా. డిసెంబర్ డిసెంబరే కదా. డిసెంబర్. సో అదే మరి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు. సో మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్లాంటి వీడియోస్ ముందు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను నేను. అంతే మరి ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే తెలిసి బాయ్ బాయ్, టేక్ కేర్. సో వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్. ఎంకరేజ్ చేయరా.